అందరికీ ఇది అందరికీ తెలిసిన శతకం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినుర వేమా. చాలా సంతోషం. దీన్ని మీరు శ్రీరాముతో పాడమని కోరిక. బాగుంది. అల్పుడిప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారి పద్యం. శతకాలు మనకు పచ్చల పథకాలండి తెలుగు వాళ్ళందరికీ కూడా. అందుకే శతకాలు నేర్పించేవారు ఇంతకుముందు. ప్రతి తెలుగువాడు పద్యాలు పదియు నేర్చి. అమెరికా రావాలంటే వీసా రావాలి, కానీ తెలుగువాడిని అని చెప్పుకోవడానికి 10 పద్యాలు రావాలి. అది మనం అనుకుంటున్నది. కాబట్టి తప్పకుండా ప్రతి వారికి వచ్చు. చిన్నప్పుడు చదివాం, అప్పిచ్చేవాడు వైద్యుడు అని ఆపుతుంటాం అక్కడ. ఇప్పుడు తర్వాత చూసుకుంటే అప్పిచ్చేవాడు వైద్యుడు అవుతాడా, లేదా ఆ ప్లస్ పిచ్చేవాడు అప్పిచ్చేవాడు వైద్యుడు అవుతాడా అనేది మనం చూసుకుంటే అవి పక్కన పెట్టి అన్ని పద్యాలు ఏ పద్యం అయినప్పటికీ కూడా ఆ శతకాల్లో చూడండి, వేమన గారి పద్యాలు ప్రతివాడు ఒక వేమన పద్యం రాయటమే. అందుకే సిపి బ్రౌన్ గారు 1225 పద్యాల్ని వెర్సెస్ ఆఫ్ వేమన అని రాసి, కాంప్రహెన్షన్ భావం రాసి దాన్ని అద్భుతంగా బయటకు వదిలేసరికి ఎవరి మహాకవిని ప్రపంచ దేశాలన్నీ చూసేది. అంతవరకు వేమన గారిని మనం ఒప్పుకోలేదు. నానాయాత సిపి బ్రౌన్ గారు మనకు పరిచయం చేశారు. విచిత్రమైన విషయం అది. అందుకని ఏమిటంటే అల్పుడెప్పుడు పల్కు. ఇప్పుడు వారు శ్రీరాగం అడిగారండి, మీకు తెలుసు అంతా కూడా. అల్పుడెప్పుడు పల్కు అక్కడైనా ఎత్తుకోవచ్చు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి, రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేసెద సుయోధను ఉగ్రరణాంతరమున. సంచలనం వచ్చిందండి. మా డాక్టర్ గారు, ఈయనకి ఏమిటి సంబంధం అండి, ఈయన తిన్నగా హాయిగా అన్నీ ఆ గుండెను చెక్ చేసుకుండా ఉండకుండా ఈయనకి హృదయాంతో సంబంధం, కానీ పద్యాలతో ఎలా హృదయమైనటువంటి పద్యంతో ఇతనికి ఏమిటి సంబంధం? అనవద్యమైన పద్యంతో ఈ హృదయానికి ఏమిటి సంబంధం? తెలుగు భాష గొప్పతనం. ఇన్ని పద్యాలు అప్పచెప్పారు, నాకు ఆశ్చర్యం వేసింది నాకు ఒకసారి. అందుకని అలా ఉండాలి. నిజానికి చెప్పాలంటే తెలుగు మాస్టర్ల కంటే ఇటువంటి వాళ్ళందరూ ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఎక్కువ పద్యాలు వచ్చని నేను అనుకుంటుంటాను. ఇంకా చాలామంది ఉన్నారు, మా అనంత్ కానీ, మన సురేష్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకని ఇది కావాలి. అక్షర శిల్పులైనటువంటి మహానుభావులందరూ కూడా మనకు ఉన్నారు. మీ తాతగారి పేరు అడుగుతారు, చెప్తాము. మీ ముత్తాత పేరు అడిగితే మనం ఆగిపోతాము. కానీ 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి మహానుభావుడు నన్నయ్య దగ్గర నుండి ఇక్కడ వరకు మనం అందరం చెప్పుకుంటున్నామంటే కేవలం అక్షరం తాలూకా గొప్పతనమే. వాళ్ళందరూ మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు అందరూ ఎవరి హృదయాన్ని కలిగిస్తే, వాళ్ళకి ఎవరికి మధుర హృదయ స్పందన కలిగిస్తే వారు ఆ పద్యాలను నేర్చుకున్నారు. అందుకని అల్పుడెప్పుడు పలుకని చదివినా, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుకలేకయున్నా, ఆ చదువు
నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసియునైన అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా. పద్యాన్ని జాగ్రత్తగా మనం చదవగలిగితే అర్థమైపోతుందండి. పద్యాన్ని అటు ఇటు కాకుండా రాముని తోక అని ఆపి పివరుండిట్లనియే అంటే ఆ పివరుడికి అర్థం శబ్దరత్నాకం కూడా చెప్పదక. అందుకని చాలా జాగ్రత్తగా పద్యాన్ని చదివేటప్పుడు మాత్రం మనం ఆ శబ్దాన్ని తెలుసుకొని అర్థాన్ని తెలుసుకొని మనం చదవడం చాలా మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి చాలా చాలా అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా ఎంత అర్థం ఉన్నది అందులో. ఇక సజ్జనుడు ఎలా ఉంటాడు? అల్పుడెప్పుడు పలుకును ఆడంబరముగా సజ్జనుండు వల్పు చల్లగాను. ఉన్నవే 4 పాదాలు ఆటవెల్లి, అందులో 2 పాదాలు అయిపోయి 3వ పాదం దృష్టాంతం చూపిస్తున్నాడు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు ఇలా కొట్టేసరికి పెద్ద ధ్వని చేస్తుంది, కనకం ఇలా కొట్టినా ఏమన్నా టిక్కుమంటుంది తప్పించి ఏమన్నది. అంత మాత్రం చేత పెద్ద ధ్వని చేస్తుంది కదా అని అల్పుడెప్పుడు కూడా పెద్ద ధ్వనులతో పెద్ద మాటలతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఈ మాట అనేది ఇవాళ వ్యక్తిత్వ వికాసానికి చాలా ప్రధానమైనటువంటిది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి మాకు ఆంధ్రప్రదేశ్లో టెంక్ మీద ఉంటూ 10,000 రూపాయలు లాగేసుకుంటారు. 10,000 పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏమిటి? బాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది తప్పించి అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకి చెప్పనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం లేదు. వాడు చెప్తాడు చూడండి. అందుకని సజ్జనుండు వల్పు చల్లగా కంచు మురుగునట్లు కనకంబు మురుగున. అందుకని నేను ఒక సమయం నాకు కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి అటు వెళ్ళబోతున్నాను, మళ్ళీ ఆగిపోతున్నాను. ఆడు గేడాదు జేడీమా అలాంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా అద్భుతమైన పద్యాన్ని అందించారు ఆళ్ళవారు. ధన్యవాదాలు. తర్వాతి అంశం నాటకం. శ్రీ కాజా సురేష్. సభకు నమస్కారం అండి. మిత్రులు కొన్ని శీతల పానీయాలు ఇవ్వటం మూలన ఘంటసాల గారిలాగా ఉండాల్సిన గాత్రం కించిత్ దోషం వచ్చింది, మన్నించగలరు. చతురంబోధి పరీత భూవలయ రక్షా దక్ష చామైకరాయత దండంబు ధరించు ఈ కరవే ఆహా ఆహా ఇప్పుడి కాటిలో చితిలో కాలుచునున్న ఈ కొరివిని దాల్చెన్. ఆహా నవ్యమాణిక్య రాజిత నీరాజమున కాంతికిన్ బదులు వచ్చెన్ శోచనీయంబుగా. రాగం మాండు రాగం. నుదుటి కస్తూరి రేఖ నును శోభలేలని తిరునామమే తీర్చి. అటు ఘంటసాల గారి పద్యం. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోని విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతుచు బావురు మన్నవి కృంగిపోతి. ఇలాంటి మీరు ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. అన్ని పాటలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వారు అడిగింది హరిశ్చంద్ర బలిజేపల్లి హరిశ్చంద్ర నాటకం అంటే ఎంతో మందికి ఎంతో ఇష్టమైన నాటకం. 30 మంది హరిశ్చంద్ర నాటకాన్ని వ్రాస్తే ఒక్క బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రాసినటువంటి నాటకం మాత్రమే 1,00,000 దాటి ప్రదర్శనలు చేసిందంటే ఏమీ అనుమానం అక్కర్లేదండి. అంత గొప్ప అద్భుతమైన నాటకం. కందుకూరు వారు కూడా రాశారు. కందుకూరు వారి దగ్గర నుండి వస్తుంది. ఇంగ్లీష్లో కూడా ఒకరు రాశారు. ఇంగ్లీష్లో కూడా హరిశ్చంద్ర నాటకాన్ని రాసి ఎవరో ఇంగ్లీష్ దొర కోసం ఆమె రాసినట్టు అనుకుంటాను రాసినట్టు. కాబట్టి ఈ పద్యం
అంత ఉదాత్తమైన ఉన్నతమైన మహోన్నత సార్వభౌమ స్థితి నుండి కాటిశీల్లో వల్లకాటిలో ఉన్నటువంటి చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయ తదండంబు ధరించు ఈ కరమే ఆహా ఇప్పుడి కాటిలో చితిలో కాలుచునున్న ఈ కొరవిదాల్చెన్ నవ్యమాణిక్య రాజిత నీరాజన కాంతికిన్ బదులు వచ్చెన్ శోచనీయంబుగా అది ఎంత ఎంత స్థితి ఎటువంటి వాడిని ఎక్కడికి వచ్చింది ఈ కరమే. ఇక్కడ చాలా జాగ్రత్తగా సాహిత్యంలో జాగ్రత్తగా వాడు ఉండకపోతే ఈ కరమే అన్నాడు అనుకుంటా ఈ ఖరం అలా వెన్న హరిశ్చంద్రులు కూడా ఉన్నారు నాకు తెలుసు. అందుకని ఈ ఖరమే అంటే గాడిద అయిపోతుంది వెంటనే అంతే. చతురంభోది రెండింటికి ఒత్తులు ఉంటాయి. విచిత్రమైన విషయం అంటే తెలుగు భాష చాలా తెలుగుని అద్దాన దిగుట కాని సంస్కృతం మనకంటే కష్టము వచ్చో అన్న తెలుగు దగ్గరగా చతురంభోది అంభస్ శబ్దం ఒకటి ఉంది, అంబు శబ్దం ఉంది. అంబుధి అనేటప్పుడు ధీకి ఒత్తుంటుంది, భూకు ఒత్తుండదు అక్కడ. అంభోధి అనేటప్పుడు మాత్రం అంభస్ సకారాంతం కాబట్టి అంభోధి అది ధీయం రెండింటికి ఒత్తులు ఉంటాయి. చాలా మందికి నాకు చాలా బాధగా ఉందండి అంటే ఆ వినడానికి మనం బాధపడాలి. చాలా ఈ మధ్య మొత్తం తీసేశారనుకోండి, ఒత్తులు లేవు. యాంకర్స్ అందరూ కూడా చాలా మహానుభావులు. అంటే ఎవడు పడతాడు ఈ బాధ అంటే ఎక్కడ ఒత్తుంది ఎక్కడ ఒత్తు తీసేయాలి పని పాటలు అని చెప్పేసి ఒత్తులు గుర్తు. దీపావళి రసరాజు గారు అన్నారు దీపావళిలో ఒత్తులు మాత్రం అండి అమ్మ నువ్వు ఒత్తులు నేను పెట్టనండి నాకు అలవాటు లేదండి. అయితే దీపావళి నాడు ఒత్తులు పెడతావా అని అడిగాడు. దీపావళి నాడైనా ఒత్తులు పెడతావా? ఈ ఎంత విచిత్రంగా ఉంటుందంటే వాడు భారత భాగ్య విధాత అని చదువుతుంటారు. ఎలిమెంటరీ స్కూల్స్లో మాకు ఉంటుంటాయి, మీకు కూడా ఉంటుంటాయి. భారత భాగ్య విధాత అంటే ఎంత అందంగా ఉంటుంది. ఆ మధ్య ఒక ఇల్లాలు నన్ను అడిగింది, అసలు ఒత్తులు లేకపోతే ఏ పంపలు మొలిగిపోయా అని అడిగింది. ఒత్తులు లేకపోతే పంపలు తెలుగు భాషకు ఒత్తులు ఎందుకంటే ఊరితో పెద్ద ఒత్తులు పెట్టి తెలుగు భాష అంటారు. ఏమిటి బాధ? మీరు చెప్పినట్టుగా ఆ బాధ భేదము అనేటప్పుడు భేకి ఒత్తుంటుంది, భేదం అంటాడు. బోధ అనేటప్పుడు ధాకు ఒత్తుంటుంది, బోధ అంటాడు. ఏది అక్కర్లేదో దానికి పెడతాడు, ఏది కావాలో దాన్ని తీసేస్తాడు. ఎందుకంటే ఎక్కడో జరుగుతుంది అడ్జస్ట్ చేసుకుందరు అంటే అదొకటి. మళ్ళీ ఇప్పుడు ఆ లైన్లో ఎక్కడో ఒత్తులు పెట్టామండి. శతాబ్ది ఉందండి. శతాబ్ది అనేటప్పుడు ప్రతి డిగ్రీ స్టూడెంట్, మేము డిగ్రీ మాస్టర్లం కదా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేసి ప్రిన్సిపాల్గా వెళ్ళాను కదా, అందుకని ఆ పేపర్లు దిద్దడం భయం వేసింది కొన్నాళ్ళకి. ఎందుకంటే నేను మర్చిపోతానేమిటో అని. అది ఎక్కడ ఒత్తుంటుందో ఎక్కడ ఒత్తుందో మనం ఎవరైనా అడుగుతారు. అడిగితే మనం మరి వీళ్ళు పేపర్లు దిద్ది అది ఆవు మేక ఏదో కథ ఉంది కదా, అట్లాగా అయిపోతుందేమో అని. శతాబ్ది అంటే శతాబ్ది 100, మామూలుగా అబ్ది అంటే సంవత్సరం. మనం ఆబ్దికం చేస్తామంటాం కదా, దాంట్లో ఒత్తుండదు. శతాబ్ది అంటే శతాబ్దికి ఎందుకు ఒత్తుండదని గట్టిగా దిగ్గొట్టేస్తాడు. శతాబ్ది అంటే 100 సముద్రం, అబ్ది అంటే సముద్రము అని అర్థం. అందుకని భారత వాక్య విధాత కాదు ఇలా. కాబట్టి చాలా తెలుగు భాషకి నాకు నోటి ముందు వరకు వచ్చింది. తెలుగు భాషకు ఒత్తులు ఎందుకు ఉండాలండి అని అడిగింది ఆవిడ. అడిగితే నేను చెప్పాను, అమ్మా ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాం, ఈ చెవులకు ఎందుకు పెట్టుకుంటున్నాం, ముక్కుకి ఎందుకు పెట్టుకుంటున్నాం, ఈ అలంకారాలను ఎందుకు పెట్టుకుంటున్నాం. ఇది అలంకారం అంటే ఒక అద్భుతమైనటువంటి ఆ తెలుగు భాష ఒక ఉందాతనానికి. అంతేకాకుండా మహాప్రాణాక్షరాలు ఉన్నాయి. అవన్నీ ఆమె మళ్ళీ గ్రామర్ చెప్తే మళ్ళీ వెర్రెత్తిపోతుందని చెప్పేసి ఆ పక్కన పెట్టకుండా అప్పుడు ఇదిగోండి ఈయన చతురంభోది అనేటప్పుడు చతురంభోది రెండింటికి కూడా ఒత్తులు ఉంటాయని తమకు మనవి చేస్తూ, అయ్యా ఏ రాగం అడిగారు? మాండు రాగం. చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయ తదండంబు ధరించు ఈ కరమే ఆహా ఇప్పుడి కాటిలో చితిలో కాలుచునున్న ఈ
నవ్యమాణిక్య రాజిత నీరాజన కాంతికి నవ్యమాణిక్య రాజిత నీరాజన కాంతికి బదులు వచ్చన్ శోచనీయంబుగా అందులో జాషువా గారు మీ అందరికీ తెలుసు, హరిశ్చంద్ర నాటకంలో ఒక్క జాషువా పద్యం లేకపోతే కుదరదు అంటే, ఎందుకంటే ఎన్నో ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోటనే భూములేను రాజన్యుల అధికార ముద్రికల అంతరించే, ఇచ్చోట నెట్టి పేరెన్నికన్ కనుగొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇది పిశాచులతో నిటలేక్షందు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షమౌ దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు. సింహాసనాల కోసం కనుగొంటున్నారు చాలామంది, ఈ సీట్ నాకు కావాలి, ఈ సీట్ నాకు కావాలని. ప్రతివాడికి ఓ సీట్ రిజర్వ్ చేసే ఉంది, వాడి సీట్ వీడు కానీ వీడి సీట్ వాడు కానీ తీసుకోవడానికి అవకాశమే లేదు. అందాక నీ సీట్ మీద నేను కూర్చుంటాను దానికి కూడా అవకాశం లేదు. అదేనట భస్మ సింహాసనం. ఆ భస్మ సింహాసనం తప్పకుండా అందరికీ ఉంటుంది ఒక్కొక్కటి. కాబట్టి ఎంత గొప్ప ఉదాత్తమైనటువంటి భావాల్ని, రాజు చేతి కత్తి రక్తము వర్షించు. రాజు గొప్పవాడా కవి గొప్పవాడా అని అడిగితే ఆయన జాషువా గారి అభిప్రాయం చెప్తున్నారండి. రాజు చేతి కత్తి రక్తము వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియో, ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, ఈతడేలగలుగు ఇహము పరము. రాజు కంటే కవి చాలా గొప్పవాడు అని చెప్పి అద్భుతంగా ఆయన జాషువా గారు రాయడం జరిగింది. అలాంటి ఒక్కొక్క కవి గురించి కదుపుతూ ఉంటే ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఎందుకంటే రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులు మీరందరూ, పారిషదులు మీరందరూ ఉన్నారు ముందు. మీ శిరః కంపనం చూసి ఒక్కసారి మరి హృదయం ఎంతో అద్భుతంగా చదవాలి, ఈ పద్యం వినిపించాలి అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అయ్యా ఇంకొక అంశానికి వెళదాం. అందులో ఇప్పుడు మన సురేష్ గారు, సురేష్ కాజా, ఈ ఇంట్లోకి వెళ్తే మీ ఇంటిలో మొత్తం వీరువా నిండా తెలుగు పుస్తకాలే. ఒక తెలుగు లెక్చరర్కి ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయన్న. ఈయనప్పుడు అలా మన శివాజీ రమణ గారు, నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇన్ని పుస్తకాలు ఏమిటి. అటువంటి అక్షరాన్ని బ్రతికిస్తున్నటువంటి వాడు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభాసాంతుడు ఎక్కువ భాగం అని నేను హాయిగా చెప్పగలుగుతున్నాను. అయ్యా ఇప్పుడు వెంటనే చెప్పండి, ఎవరు? రసరాజు గారు. రసరాజు గారు ఆధునికం అన్నటువంటి ఆమె ఏదో తీసుకుంటున్నారు ఇక్కడ మధ్యలో. ఇలా వెళ్తారు, మీ ఇష్టం సార్, మీ ఇష్టం, మీరు ఎలా వెళ్ళినా మాకు పర్వాలేదు, మాకేం పర్వాలేదు. ఉమర్ ఖయాం తెలుగు నేలపై బ్రతికాడంటే దానికి ఊపిరి పోసినవాడు కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి గారు. నేను చెప్పబోయే పద్యం మీకు అందరికీ తెలిసిందే. అక్కడే నాగేశ్వరరావు గారు అది ప్రేమనగర్లో ముందు అంటున్న పద్యం ఇది. అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల, విశ్రాంతి గృహంబు అందు ఇరు సంజలు రంగుల వాకిళ్ళు, ధరాక్రాంతులు పాదుషాలు జమషీదులు వెనక వేలు ఎందరో కొంత సుఖించిపోయిరెడగో పెరవారికి చోటు సుంగుచు. రసరాజు గారు కూడా ఇప్పుడు మా సుట్టులో పాడేశారు. అది అది చూడండి అద్భుతంగా. అయ్యా చెప్పండి, రాగ నిర్దేశం చేయండి. సాహిత్యపరంగా కిరీటాన్ని ధరించిన పద్యం ఇది తెలుగు. దీన్ని
హిందోళంలో పాడవలసిందిగా వారిని అభ్యర్థిస్తున్నాను. హిందోళం. ఎంత సహృదయలో చూడండి ఆయన. అంటే హాయిగా దానికి తగినటువంటి పద్యం రాగం ఇది బాగుంటుంది అని వారు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు మనసే అందాల బృందావనం నేనే రాధనోయి. ఈ పాటలన్నీ మీకు తెలిసినటువంటివే కాబట్టి అందులో అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల విశ్రాంతి గృహంబు అందు ఇరు సంధ్యలు రంగుల వాకిలు ధరాక్రాంతులు పాదుషాలు పహరం జమషీడులు కొంత సుఖించి పోయిరెడకో పెరవారికి చోటు సంగగన్ పెరవారికి చోటు సంగుచు అంత వేదాంతపరమైనటువంటి విషయం ఇది మీ అందరికీ తెలిసిందే. కానీ పోయే వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారా అంటే వచ్చే వాళ్ళకి దారి ఇవ్వడం కోసం అట. ఒక లాఠీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం, హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంకోటి ఖాళీ చేసి ఇవ్వాలి కాబట్టి. అలాగే మనం అందరం కూడా ఎక్కడో ఉదయం విడిపోవలసినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఎందుకయ్యా అంటే వాళ్ళ కోసము. ఇవన్నీ రంగులు ఇరు సంధ్యలు, ఉదయ సంధ్య సాయం సంధ్య, అద్భుతమైనటువంటి సంధ్యల వాకిళ్ళట. ధరాక్రాంతులు పాదుషాలు పహరం జమషీదులు వేనవేలుగా సుఖించిపోయి కొంత సుఖించిపోయి రెటకో. అనేక మంది వచ్చారు, సామ్రాజ్యాధినేతలందరూ ఎగిరిపోయారు, పోయినారు వాళ్ళందరూ కూడా. ఎవరికయ్యా పెరవారికి చోటు సంగుచున్ చోటు సంగగన్. ఇట్లా అంత అద్భుతమైనటువంటి అదే చెప్తాడు ఆయన. ఎవరు మా బలిజేపల్లి వారు కూడా మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరం ఇప్పుడిందున్ కట్టెలంగాలుచో ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్. చక్కని పద్యం అండి. ఇప్పుడు రసరాజు గారి తాలూకా హాయిగా వారి తాలూకా అభిప్రాయానికి అనుగుణంగా హిందోళ రాగాన్ని, అదే మనం మాల్కాస్ అంటాం, మనం మామూలుగా అయితే మాల్కాస్ అంటాము. హిందోళ అనేది చాలా తర్వాత మీ ఇష్టం. ఇంకొకరు వీరిద్దరు కూర్చోవడం ఎంత అదృష్టం అండి. మా రసరాజు గారు, మా వెన్నెలకంటి గారు, మరి మా జొన్నవిత్తులు గారు. ఆయన సవ్యసాచి, ఇటు పాటల్ని రాయగలరు, అటేమో పద్యాలని రాయగలరు. రెండూ కూడా మరి రామలింగ శబ్దంలో ఆ గొప్పతనం ఉంటుందేమో మరి పాపం. ఈయన వదిలేయండి, ఈయన మరి పద్యాలని కూడా చాలా అద్భుతంగా నడిపించినటువంటి తీరు ఉంది. రామలింగ శబ్దంలో మేగడతో నేను ప్రారంభం అవుతాం, ఆయన జొన్నవిత్తులతో రెండూ అరగబట. ఆయనే చెప్పాడు ఒకసారి. నేను ఈ రెండూ తినిస్తే జొన్నవిత్తులన్నా మరి అది గొప్ప సరదాగా ఉంటుంది, మంచి బ్రహ్మాండమైన ఫుడ్ అది. అది తిన్నా అరగదు, మేగడ తిన్నా ఇంకా ప్రమాదం, ఇంకా అన్నీ చేరిపోతాయి. అందుకని ఇక రామలింగం వరకు మధ్యలో మా ఇద్దరం కలిసి ఉన్నాం. ఆయన ఈశ్వరుడు అయిపోయాడు, ఈశ్వరరావు అయిపోయారు ఆయన, నేనేమో స్వామిని అయిపోయాను. అట్లాగా ఏదో ఒక వ్యవహారం ఉంటుంది. ఆ రామలింగ శబ్దంలో ఒక అద్భుతమైన చాలామందిని చూశాను అని కూడా అన్నాను. మా ఇద్దరం సరదాగా మాట్లాడుతున్నాం. మంచి ఎప్పటి నుండో ఆయన ఆ చలనచిత్ర రంగంలో ఆయన వీళ్ళిద్దరికి 6 రోజుల వీళ్ళిద్దరు తేడా, 6 రోజుల తేడాలో వీళ్ళిద్దరు సినీ ఫీల్డ్కి వెళ్ళారు. గొప్ప విశేషాలు అన్నమాట. సరదాగా మనం ఒక వ్యక్తి వికాసాన్ని కనిపెట్టాలి అంటే ఎంతో వేచి ఉంటే తెలుస్తుంది. వాడు ఎంత కష్టపడితే కానీ ఈ వ్యవహారంతో వాడు ఇవాళ పేర్లు మనకు వినపడుతున్నాయంటే కారణం అది. చాలా సంతోషం అండి. మరి రమణీయంగా రాస్తున్న మా రమణి గారు ఉన్నారు. ఆమె అన్నీ అటు ఇటు కూడా అన్నమాట. ఆవిడ కూడా ఇటు సీరియల్స్ అటు సినిమాలు సి అని చెప్పేసి అందరినీ బ్రహ్మాండంగా ఓకే అనిపిస్తున్నారు. అది
సరే అయ్యా చెప్పండి వెన్నెలకంటి గారు. వెన్నెలకంటి గారు అవధానం. అవధానాంశం గురించి చెబుతాను. అవధానాంశాన్ని నిర్వహిస్తున్నారు వెన్నెలకంటి గారు. సంగీత నవావధానాన్ని సృష్టించి అద్వితీయులుగా ఉన్న, అంటే ఇంకొకళ్ళు ఇంతవరకు చేయలేదు కదా, అద్వితీయులుగా ఉన్న మిగడ రామలింగ స్వామి గారికి, సహపరిచకులకి, ముఖ్యంగా ఆ చివరిని కూర్చుని కుర్రాన్ని చూస్తే మాయాబజార్ డైలాగ్ గుర్తొస్తుంది. సురసురులాడుతున్నాడు కుర్రాడు. ఇంత మాయాబజార్ డైలాగ్ గుర్తొస్తుంది. చెప్పండి చెప్పండి. సురసురులాడుతున్నాడు కుర్రాడని. నిజంగా ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో చివరిలో కూర్చున్న నిజంగా కుర్రాడ పద్యం చదువుతుంటే ఎంత ముచ్చటేసిందంటే, ఈసారి అవధానం మాత్రం రామలింగ స్వామి గారే చేయాలి. అలాంటి వాళ్ళందరూ పుచ్చుకలుగా కూర్చుంటే చూడాలి. చాలా బాగుంది. ఆ ప్రయత్నం చేయాలి. నేను కాదు, వాళ్ళు కూర్చుంటే, లేదు వాళ్ళ వయసు నుంచి ఒక యంగ్స్టర్స్, యువత, టీనేజ్లో ఉన్న వాళ్ళైనా కూర్చుంటే చాలా ఇంకా చూడముచ్చటగా ఉంటుందని ఒక ఉచిత సలహా పారేస్తుంది. ఎదుటి వాడికి ఇచ్చేటందుకు సలహాలు ఎక్స్పైర్ డేట్ అంటే ఉపయోగించి కాలేదు అని ధృవపాటు రాసుకోవాలి. వారి కోరిక మేరకు ప్రాస్టికులు మాత్రమే పిల్లలు కాదు, సంతానంగా కూడా పిల్లల్ని కూర్చోబెట్టాలని ఆమె. నేను చెప్పకుండా చెప్పాను. ఇది కూడా జరిగింది. దీనికి సాక్ష్యం మా అనంత్ గారే. హైదరాబాద్లో 9th క్లాస్ 10th క్లాస్ వరకు పిల్లలు, నేను ఎక్కువ అండి ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వెళ్ళి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి తెలుగు భాష ఎక్కడ పుట్టిందిరా అంటే వాడు చెప్పలేడు. ఎలా మరి? ముత్తాత పేరు చెప్తాడు, చెప్పలేడు. తాత వరకు చెప్తాడు, ముత్తాత పేరు ఆ తర్వాత చెప్పలేడు. తెలుగు భాష ఎక్కడ పుట్టిందో నీకు తెలుసుకోవాలని పెద్ద లెక్చరర్స్ అందరినీ పెట్టారు. ఎందుకంటే వీళ్ళు మీ పద్యం చేశారు పారిపోతారండి, అందుకే వాళ్ళందరినీ మాస్టర్లు పెట్టామని. మీకు ఆ భయం ఏమి అక్కర్లేదు, తప్పకుండా వింటారని చెప్తే 2 గంటల సేపు అవధానం చేసే విషయం ఏంటంటే, నాగవు అనే తొలి తెలుగు పదంతో 2వ శతాబ్దిలో అమరావతి స్తూపం మీద మన తెలుగు భాష ప్రారంభించబడింది. అది దొరికిన పదం. ఈ మధ్య భాషా శాస్త్రవేత్తల తాలూకా ఒక ప్రయోగం, ఒక బాగా పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే, విశాఖపట్నం జిల్లాలో యలమంచిలి మండలంలో కొత్తూరు అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలకు ముందు ఒక పదం దొరికింది. తంబయగానం అనే పదం దొరికింది. ఇప్పుడు నాగవు 2వ శతాబ్దికి మనం చాలా గొప్పపడిపోతున్నాం. వాళ్ళు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ 14వ శతాబ్దంతో చాసర్తో ఇంచుమించు అంతకుముందు ఉంటే ఉండొచ్చుగాక. మన రాజభాష అయినటువంటి హిందీ 16వ శతాబ్దంలో ఉంటే ఉండొచ్చుగాక. అప్పటికి పుష్కలమైనటువంటి సాహిత్యం మనకు వచ్చేసింది. 14వ శతాబ్దానికి పూర్తిగా మనకి భారతం వచ్చేసింది. 16వ శతాబ్దాన్ని శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అద్భుతమైన పద్యాలు రాశాడు, రాయించాడు కూడా. మహా అష్టదిగ్గజ కవులందరినీ పెట్టాడు. అప్పటికి వీళ్ళు ఇంకా అక్షరాలు దిద్దుకుంటున్నారు. మనం ఎక్కడ వాళ్ళమండి? నాగవు అనే తొలి తెలుగు పదం దొరికింది. 575లో తొలి తెలుగు శాసనం దొరికింది. అది నేను చదువుతాను, తమరు వినండి. అందులో తెలుగు ఎంత ఉందో గమనించండి. వెన్నెలకంటగా నన్ను క్షమించండి. ఎరికల ముత్తురాజుల కుండికాళ్ళు నిమవుగాను ఇచ్చిన పన్నస దుజయరాజుల నవప్రియ ముత్తురాజుల శిక్షిగాను ఇచ్చిన 24 మరుంతుర్లు నేల. ఇది శాసనం అండి. నేల అన్నాడు కాబట్టి ఇంకా అది అర్థమవుతుంది, మనం నేల మీదే ఉన్నాం కాబట్టి. 24 మరుంతుర్లు అన్నాడు కాబట్టి ఏదో ప్రమాణం ఏదో ఉంది అంతే. అంటే 575లో అది మనకు దొరికినటువంటి తొలి తెలుగు శాసనం. ఆ తర్వాత మహానుభావుడు నన్నయ్య గారు శ్రీకారం చుట్టేసరికి 1155లో శ్రీకారం చుట్టేసరికి అప్పటికి భాష గాసట బేసటేచది విగాధలు త్రవ్వు తెలుగు వారికి అని ఎర్రన గారు అతన్ని స్తుతించారు. కాబట్టి అంత గొప్ప ఉదాత్తమైనటువంటి తెలుగు భాష, అంత ప్రాచీన వ్యవహారం ఉన్నటువంటి మన తెలుగు భాషను పండించడానికి ఇదంతా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఆర్య వెన్నెలకంటి మహోదయ సెలవివ్వండి. క్షమించండి, నేను ఆర్యుడు కాదు, ద్రావిడ. తమిళనాడులో వద్ద ఆర్యుడు అనిపించుకోవడం అన్యాయం కాబట్టి పర్వాలేదు. అయ్యా, నేను శ్రేష్టత్వంలో వాడారు కదా.
ఈ అవధానం అన్నది అవధానంలో ఒక ప్రక్రియ. మామూలుగా పప్పులో పచ్చడి నంచుకుంటాం. ఈ అవధానంలో అవధానం పప్పులో పప్పే నంచుకున్నట్టు ఉంటుంది. కానీ అడగాలి కాబట్టి 20 ప్రశ్నల్లో అందరికీ బాగా పరిచయం అయింది అడిగితే బాగుంటుందని నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో 100% కనీసం 90% తెనాలి రామకృష్ణ చూసే ఉంటారు. చాలా మంది తల ఊపుతున్నారు. అందులో అందరికీ తెలిసిన సమస్య ఇవ్వడం, పూరించడం నేను ఎలాగో చెప్పండి, మీరే చెప్పండి. సమస్య తెనాలి రామకృష్ణుడికి ద్వారపాలకుడు ఇస్తాడు. ద్వారపాలకుడు ఇచ్చిన దానికి ఒక రకంగా పూరిస్తాడు. కృష్ణరాయల వారు అడిగిన దానికి ఒక రకంగా పూరిస్తారు. ఇప్పుడు నేను ఇంక చెప్పక్కర్లేదు. కుంజర యూధంపు దోమకుత్తుకు వచ్చాడు. ఇందులో తెనాలి రామకృష్ణలో కంసాల గారు ఏ రాగంలో పొందారో నాకు తెలియదు. అది చెప్తే అది కాకపోతే రంజన చెడి పాండవులు బేంప్లస్లో ఒకటి పాడారు. గంజాయి తాగి తురకల సంజాతుల గూడి కళ్ళు చవి కొన్నావా డాష్ 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 కొడకాట. అదిగోండి వారు అనేమన్నారు మధ్యలో 2-3 అక్షరాలు వదిలేస్తున్నారు. అయ్యా వారు మోహన్ అడిగారు, మోహన్ చేశారు అనుకుంటున్నాను నేను కూడాను. తర్వాత ఇది బేంప్లస్ రంజన చెడి 2 అడుగుతున్నారు కదా. కుంజర యూధంపుదాం 2 పద్యాలు చెప్పమని. అందులో మోహన బింప్లాస్ ఉంది. ఆ. ఇక్కడ ఏముంది రాగాలు ఆ 2 అడుగుతున్నాను. అది ఒరిజినల్లోనే. సరే, నాకు ఎలాగో సంగీతం తెలియదు కాబట్టి కనపడ్డు అడిగేస్తాను. మధ్యమావతి బిలహరి. చాలా బాగుంది. ఎవరు నేర్పారమ్మయి కొమ్మకు అవునట్టు మీరు తిట్టిన పద్యం బిలహరి చెప్పాలా, లేకపోతే శ్రీకృష్ణదేవరాయల వారికి చెప్పిన పద్యం అది చెప్పాలా? మీ ఇష్టమే. ఏ రాజుల్లో తిరిగితే బాగుంటుందో, అదొకట. నన్ను తిట్టకుండా మీరే. ఆయన ఎంత చమత్కారంగా అడుగుతున్నారో చూడండి. అందుకనేట ఏదైతే ఆయన మళ్ళీ ఆ పెద్దరికం చూడండి అలా నిలబెట్టుకొని, నాకెందుకు బాధ, మీరు ఏది అడిగితే అదే చెప్తాను నేను, అంతే తప్పించి నాకు మళ్ళీ అందులో అవకాశం కంటే ఇవ్వకండి, నన్ను కనికరించకండి. నేను చమత్కారం కోసం మధ్యమావతిలో రంజన చెడు చెప్పండి, బిలహర్లో తిట్టండి. బిలహర్లో తిట్టారు. చాలా చాలా చూడండి, ఏమీ తెలియదని చెప్పారు. ఇలాంటి వాళ్ళతోనే ప్రమాదం అండి. వీళ్ళెవ్వరూ ఇబ్బంది పెట్టలేదు నాకు. తిట్టడం అనేసరికి మధ్యమావతిలో గట్టిగా తిట్టొచ్చండి. బిలహరిలో వ్యవహారం లేదు, అది రివర్స్ చేశారు ఈయన. ఇది విశేషం అన్నమాట. అందుకని కుంజర యూధము దోమ కుత్తుకజొచ్చెన్, ఏనుగుల సమూహం వెళ్ళి దోమ నోట్లో దూరిపోయింది, అది దాని వ్యవహారం. దీన్ని సమన్వయం చేయడమే. ఈ సమస్యాపూర్ణంలో అష్టావధానం ఎందుకు పెట్టారంటే, చాలా తెలుగు వాళ్లకు ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి శిరస్సు ఎత్తుకుని చూడగలిగినటువంటివి మనవి అనేటువంటి 3 ఉన్నాయి. ఒకటి అవధానం, రెండవది పద్యనాటకం, మూడవది హరికథ. ఈ 3 మనవే, ఇంకెవ్వరివి ఎక్కడా లేదనమాట. అందుకని ఆ వ్యవహారం చూడండి ఎక్కడుందో ఇక్కడ. ఇతను చెప్పినటువంటిది ఆ వెంటనే కుంజర యూధంబు దోమ కుత్తుకొచ్చొచ్చననేది తెనాలి రామకృష్ణుడు. నిజానికి రామకృష్ణుడి మీద చాలా రామలింగుడు మరి చెప్పాలి కదా. తన తెనాలి రామలింగుడుగా ఉంటూ ఒక అద్భుతమైన కావ్యాలు నేను రాశాడు. ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యం. తరువాత తెనాలి రామకృష్ణుడుగా అయిన తరువాత పాండురంగ మహాత్మ్యము పంచకావ్యాల్లో తెలుగులో ఒక అద్భుతమైన గ్రంథం. అసలు కొరుకు పడదది. ఉద్యదుత్థాన సముద్యోగ మాత్రావశిష్ట చేతస్సారదష్టదర్భ క్షతి కృదుగ్రధ్వాంక్షతతి నివారణ విధాత్వరమాణ వాలాగ్రదంశ పిహిత వర్ణిస్తున్నటువంటి నడవలేనటువంటి గోమాత అక్కడ ఉంటే, దానికి ఏదో దెబ్బలు తగిలితే ఒక కాకి వచ్చి ఆ పుళ్ళ మీద పొడుచుకొని తింటుంటే ఆ ఆవుని వర్ణిస్తున్నాడండి. ఎంత ఉద్యగుత్థాన సముద్యోగ మాత్రావశిష్ట చేతస్సార దష్టదర్భ
క్షతి కృతుగ్రధ్వాంక్షతది నివారణ విధాత్వరమాణ వాలాగ్ర దంశ విహిత. ఆ పాపం తోకని కూడా ఎత్తుకుని ఆ కాకులమై ఈగల్ని తోలటానికి అవకాశం లేనంత అశక్తతతో ఉన్నది. సరే, అటువంటి అద్భుతమైనటువంటి రచన చేసినటువంటి తెనాలి రామకృష్ణుడు, ఆయన మీద చాలా 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 కథలు ఉంటాయి. ప్రతి వాడికి ఆయన ఒక కథ పెట్టేయడం, ఆయన పేరు పెట్టేయడం అదొక అలవాటు అయిపోయింది మనకి. కానీ అతను అది కాదు అని కూడా చాలామంది ఒప్పుకుంటారు. ఆ పక్కన పెడదాం అది. ఇప్పుడు ఆయన వస్తున్నాడు, తెనాలి రామలింగుడు ఆలస్యంగా వస్తున్నాడు. ఒరే అబ్బాయి భటుడా, ద్వారపాలకుడా, ఆయనకి ఈ సమస్య ఎవరా అన్నాడు. అంటే అతను చాలా తెలివైనవాడు కదా, వచ్చాడు, చూసేసరికి అయ్యా చిత్తం నమస్కారం, కుంజర యూధంపు దోమ గుర్తుకొచ్చని వెంటనే పూరించండి అన్నాడు. అనేసరికి అర్థమైపోయి అందరినీ అష్టదిగ్గజాలందరినీ చూశాడు, అలా కాకుండా ఏడుగురిని. అప్పుడు చెప్పాడు, ఇది బిలహరి అన్నారా, గంజాయి త్రాగి బిలహరి అండి. గంజాయి త్రాగి తురకల సంజాతుల గూడి కళ్ళు చలిగొన్నావా లంజల కొడక అనేమన్నారు. కాబట్టి ఎక్కడ కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్. సమస్య పూర్ణం గట్టిగా కొంచెం ఇబ్బందికరమైన పెట్టినప్పుడు ఆ అవధానం ఏం చేస్తుంటే ఇలాంటివి కూడా చేస్తుంటాడు. భామయుంగలియ బాలుడు పుట్టెను సత్యభామకు. ఇదేమైనా బాగుందా చూడండి, ఈ సమస్య ఇచ్చారు. భామయుంగలియ బాలుడు పుట్టెను సత్యభామకు, సంబంధం లేదు. భీష్ముడు పెండ్లియాడిన ఒక వీర కుమారుని ధర్మ సమ్మతిని. విస్కీ బాటిల్ విష్ణుమూర్తి తెరిచని విశ్వేశ్వరుడు అని అన్నట. అది చూడండి ఎలా ఉంది. ఇలాంటి సమస్యలని ఇస్తుంటుంటారు. సరే, అవన్నీ అలా ఉన్నాయండి. ఇప్పుడు ఆ పద్యాన్ని బిలహరి రాగంలో పూరించాం. గంజాయి తాగారా, తురకల సంజాతుల కూడావురా, ఎక్కడ్రా ఏనుగుల సమూహం వెళ్ళి దోమ నోట్లో దూరింది అని చెప్పి తిట్టాడు. తిట్టి ఆ తిట్టులా అని వీళ్ళందరినీ చూశాడు. తిట్టు నిజానికి వాడికి కాదు, వీళ్ళందరికీ అనమాట. వారు మూసుకున్నారు, మళ్ళీ లాభం లేదు వీడితో అనుకున్నారు. సరే, శ్రీకృష్ణదేవరాయలు వారు వచ్చిన తర్వాత అప్పుడు చెప్దామనేసరికి ఆయన అదే అడిగాడు. అడిగితే అక్కడెలా చెప్తాడు, ఈ పద్యం చెప్తాడా, తల ఎగిరిపోతుంది ఒక్కసారి. అందుకని వెంటనే జో మధ్యమావతి జో లాలి జో లాలి లాలి. ఈ పాట తెలుసు, అందరికి తెలుసు కదా, తెలుసు. ఇంకోటి మీ అందరికీ తెలిసింది, శంకరా నాద శరీరా పరా. ఇది వినలేదండి అంటే బాగుండదు. మరి నేనేం చేయలేను. వాడికి పోతాడడం, వీడికి పోతాడడం అంతే. కాబట్టి ఆ రాగంలో చూడండి ఎంత తీరుగా ఉంటుంది. రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటు గొల్వ పాల్పడిరి. అకట సంజయ విధినే మందును కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్. ఇది ఎంత విచిత్రమైన విషయం అయ్యా. పాండవులందరూ కూడా ఆ కౌరవుల చేత పరాభవింపబడి ఇక్కడికి వచ్చి వాళ్ళు విరాట్ రాజును కొలవడానికి పాల్పడ్డారు. అది ఎలా ఉందయ్యా అంటే, కుంజర యూధం వచ్చి దోమ నోట్లో విరాటుడు అనేటువంటి దోమ నోట్లో కుంజర యూధం అంటే ఏనుగుల సమూహం వెళ్ళాడు. ఎందుకంటే 10,000 ఏనుగుల బలపరాక్రమం కలిగిన వాడు భీముడు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు అన్నటువంటి ఎవరు ధర్మరాజు. ఇక అర్జునుడు, అదిగో రసరాజు గారు అనమంటున్నారు. ఇక నాటకం ఉంది కదా మనకి. ఎవరు నాటకం మీరా? నాటకం ఆడేశారా? అయ్యయ్యో, నాకు తెలియకుండా ఆడేశారు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ
సభాముఖంబున మీసములు వెలివెట్టిచు నోటికి వచ్చినట్లు ప్రగల్భోక్తులు పలుకుచున్న ఇట్టి కరుణములు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకుల కావు మెల్లరే అని అనుకుంటూ ఇక మీ అందరికీ తెలిసిన పద్యం చెలియో చెలకో ఉంది. చెలియో చెలకో అంటే అది అసలు రాయబారంలో పద్యం నాటకంలో చదవకపోతే ఎలాగది? చదవాలి కదా. షణ్ముఖ ఆంజనేయరాజు గారిని పరిచయం చేస్తున్నారు చూడండి, వెంటనే చెప్పారు. చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు బహింపక పొందు చేసెదో ఎల్లి రణంబెగూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా మోరు కొడతారు. ఒక 5 రూపాయలు తెచ్చి నా శ్రీకృష్ణుడి వేషం ఉంటే ఆ శ్రీకృష్ణుడి వేషం కండువాకు దోపి వన్స్ మోర్ అంటారు. మళ్ళీ ఇప్పుడు నేను పాడినటువంటి రాగం 10% అండి, 100%. ఇంకా అక్కడనే పాడుతుంటాం. పాడుతూ ఉదయం రాత్రి 10 గంటలకి నాటకం ప్రారంభిస్తే సూర్యుడు ఉదయించే అదిగో అనే పద్యం రాశారు తిరుపతి వెంకట గారు. అక్కడ వరకు నాటకం ప్రదర్శించడమే. ఇలా వస్తుంటే మనసుమార్లు కొడుతుంటున్నాం. రసకృతులైన మీరు హాయిగా ఇలా డబ్బులు గుచ్చుతూ ఉండడం హాయిగా. ఏమో ఇక్కడ గుచ్చుతాడో తెలియదు. మాస్టర్ గొప్పగా పాడానండి, ఇంకోసారి పాడండి అనుకొని అది తెచ్చి అక్కడ గుచ్చుతాడు వాడు. ఆ కండువాకు గుచ్చుతాడో కింద చర్మానికి గుచ్చుతాడో తెలియదు. అటువంటి పరిస్థితులు వాడు వస్తాడు. అందుకని ఏది ఏమైనా సరస్వతులు ఇవాళ పద్య నాటకాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు ఎవరయ్యా అంటే కేవలం గ్రామ సీమల్లో. తప్పకుండా మన ఆంధ్రదేశంలో నేను అమెరికా రావడం 21. అంతకుముందు స్టేట్ బ్యాంక్లో 2 ప్రదర్శనలు వేరే వేరే విభాగాల్లో 2 రాయబారు మొత్తం కృష్ణుడు. ఎలా ఉంటుందంటే మాకు కృష్ణులు అనేసరికి 3, 4, 5 మీ అందరికీ తెలుసు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4. మాకు కూడా హాయిగా అయిపోయింది. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇచ్చేస్తారు, ఒక్కటే కృష్ణుడు వేయండి అంటారు. ఇప్పుడు నాకు అలా కాకుండా 3 సీన్లు మీరే చేసి, అంటే పడక సీను, పాండవుల సీను, రాయబారం సీను చేసి మీరు నాటకం రాయబారం తయారు చేయండి అంటారు. తిరుపతి వెంకట కవులు లాంటి పద్య కవులేరండి. వాళ్ళు కొన్ని లక్షల ప్రదర్శనలు అయినాయి. వారు రాసినటువంటి 6 నాటకాల్లో పాండవ జననము, పాండవ అశ్వమేధము, పాండవ రాజసూయము, పాండవ ఉద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధం, మొత్తం ఈ నాటకాల్లో పాండవ ఉద్యోగ విజయాలు మాత్రమే ప్రదర్శితమవుతున్నాయి. ఇవాళ ఎక్కడ నుండి రాక ఇంటకు అది పద్యం అనుకుంటామా? బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను చూచితిన్. ఏమిటి పద్యాల ఎంత హాయిగా వెళుతున్నాయి పద్యాలు. అలాంటి మహానుభావులు తిరుపతి వెంకట ఇంతమంది మహాకవులందరినీ స్మరించుకుంటున్నాం. ఇదే సంగీత నవావధానం తాలూకా పరమార్థం. ఆ పద్యం చదవటం ఇవాళ మీరు ఆనందిస్తున్నారు. నేను మధ్యన ఊరికే ఉన్నాను, నేను ఆ పద్యాన్ని తీసుకొచ్చి మీ దగ్గర వేస్తున్నాను. అందుకే నేను చెప్పాను అనమాట, చెవులకు పెగిరిల్చి చేతమ్ము నవరించు ధాత్రి సంగీతావధానమనగా ఆనందాన్ని కలిగిస్తుంది. మీ చెవుల్లో ఉన్నటువంటి దోషాలు ఎగిరిపోతాయి దెబ్బతో. ఈ మహాప్రాణాల అక్షరాలతో వచ్చేసరికి ఒక్క అక్షర
యశులైనటువంటి అక్షర కీర్తి కల్పులైనటువంటి శిల్పులైనటువంటి వారందరినీ మనం స్మరించుకుంటున్నాం. అయ్యా మహానుభావులారా, ఒక్కసారి ఈయన అనమాట మహానుభావులారా అంటే ఆయన ఒప్పుకోడు. మా వెన్నెలకంటి గారు మామూలు భావాన్ని కూడా కాదు. అది కూడా మామూలు భావులట. ఏది ఏమైనప్పుడు కూడా ఒత్తి తీస్తే ఇంకొక అర్థం వచ్చేస్తుంది కాబట్టి కాదు. అయ్యా అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? శ్రీమతి కళ్యాణి సిద్ధార్థ గారు. అవును. ఎందుకంటే సింహాచలం గారు తెలుగు అంతా అయిన తర్వాత సంస్కృతానికి అంతే కదా, అంతే కదా. అందరికీ నమస్కారం అండి. ఇది ప్రబంధంలోని మను చరిత్రలోని అలసాని పెద్దన్న గారి పద్యం. అది నేను చెప్తాను. సరే, క్షమించాలి. అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరత్సరజ్జరి పటల ముహుర్ముహుర్లుటర భంగ తరంగ మృదంగ నిశ్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటచ్చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. రాగ నిర్దేశం చేయండి. మీకు ఆ ప్రశ్న చాలా సులువైంది చేసేస్తాను. నా పేరు మీదే మీరు. అది మరీ బాగుంది, అలాంటివే వద్దు. నా పేరు కళ్యాణి, మీరు కళ్యాణి రాగంలో అన్నారా? మీ పేరు కళ్యాణి అంటే ముగ్గురుని పెడుతుంటుంటాం సోదరిమణులు. మా విజయమోహన్ గారికి కూడా అలాగే అన్నారు. ముగ్గురు ప్రతి దగ్గర కూడా 7గురిలో ముగ్గురిని పెట్టండి, లేకపోతే మా రమణి గారు ఒప్పుకోరు అని చెప్పేసి నేను మొట్టమొదటండి నేను ఇలా చేస్తుంది, పిల్లల్ని వెళ్ళి పెట్టండి. మొన్న సిరికారాంధ్రలో అనుకుంటాను, ఆమె ఏం చేసిందంటే చాలా ఇబ్బంది పెడుతుంటుంటారు. అందరికీ తెలుసు, కీచకుడి మీద కోపం వచ్చింది ద్రౌపదికి. తిక్కన గారు అద్భుతమైన పద్యం రాశారు. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గిర్వాణాకృతులేవురిపుడు నిన్ను దోర్లీలం వెసంగిట్టి గంధర్వులు మానము ప్రాణములు కొనుట తథ్యంబు ఎమ్మెయిన్ కీచకా. కోపం వచ్చింది కాబట్టి మీరు కూడా అందరూ ఉండిపోయారు. ఆ కోపంతో మీరు కూడా పళ్ళు పటపట కొడుతూ ఉండిపోయారు, కానీ చప్పట్లు కొట్టాలి అనేటువంటి దీన్ని, ఈ సందర్భాన్ని ఆమె ఎంత సహృదయంతో అన్నదంటే శివరంజన్లో కూర్చుంటండి. శివన ఏం చేయడం తప్పదిక, ఆమె ఏమంటే అదే చేయాలి. మేము కళ్యాణ్ అన్నారు, పాప ఆమె సహృదయ. ఆ పేరు కూడా ఒకటి చిన్న స్వార్థం కూడా ఉంది ఆమెకి, ఎందుకంటే తన పేరు కళ్యాణి కాబట్టి కళ్యాణ రాగంలో చేయండి అన్నారు. ఇప్పుడు ఎలా చేయడం, దాన్ని ఎలా చేయొచ్చు? దుర్వారోద్యమ రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి వినుడు వినుడు రామాయణ గాథ వినుడి నన ఎంత మాటవత్వం మృదుత్వం. అందమైన వెన్నెలలోన రసరాజు గారి రచన అందమైన వెళ్ళు కూడా శివరంజనే. ఆ విచిత్రమైన వ్యవహారం మాట. ఆ రాగం ఎలా కూర్చాలి, ఏదైనా కూర్చు సమర్థవంతుడైతే ఏదైనా చేస్తాడు. డ్యూయిట్ని అందులో పెట్టేమిటండి అంటే ఏమిటంటే అది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం మహానుభావులు చేస్తుంటారు. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులేవురిపుడు నిన్ను దోర్లీలం వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణము గొనుట తథ్యం వెమ్మేయిన్ కీచకా కీచకా కీచకా. అక్కడ ఆపేస్తా ఉంది. మనకంటే గొప్ప
అవతలవాడి మీద మన కోపం వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేనప్పుడు ఏం చేస్తాం? ఇది ఏడుస్తాం. ఏడుపు ప్లస్ ఇంకోటి కోపం, రెండు ఉక్రోషం అయిపోయాక ఏం చేస్తామంటే వెంటనే ఏం చెప్తానుండు మా వాళ్ళతో చెప్పా అనే భావం రావాలి. అక్కడికప్పుడు ఏం చేయడానికి పరిస్థితి కాదు. అందుకని శివరంజన్లో అక్కడ సమర్థనీయంగా పక్క వారి ఇష్టం వారు అడుగుతారు. అందుకని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఆ శివరంజన్ రాగం ఒకటి, ముల్తాన్ రాగం ఒకటి వెళ్తే ఎక్కడికో ఆ దుఃఖ ఆ తీరాలకు తీసుకువెళ్ళిపోతుంటుంది. అట్లా ఇప్పుడు చూడండి, కళ్యాణి అంటే పూర్తిగా వ్యతిరేకం. తల నిండ పూదండ దాల్చిన జోరు మీరున్నావు లేదా. రెడ్డి గారిని చూడండి, పాటలు వచ్చేస్తుంది కళ్యాణి. అందుకని అలా అది కళ్యాణిలో అటజనికాంచ భూమి సురుడు అంబర చుంబి శిరస్సరక్షతి పటల ముహుర్లుఠద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలము కటక చరత్కరేణు కరకాపిత సాలము శీత శైలము అలాగా ఏమిటంటే ఆ పద్యం చూడండి, వాడు అద్భుతమైనటువంటి పద్యాన్ని ఎంత పెద్దనగా చూడండి. లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట ఆ శబ్ద మాధుర్యం, నాద మాధుర్యాన్ని చెప్పారు. కమ్మని లతాంతములకు మొనసివచ్చు. తోటలో తుమ్మెద తిరుగుతుంది, ఆ తోటలో వర్ణించాలి. నొన్నయ్య గారి ప్రయోగం చూడండి ఎంత ఇది ఉందో. తోటలో తిరుగుతుంది అది, ఆ తుమ్మెద ఝుమ్మ అంటుంది. అంటుంటే కమ్మని లతాంతములకు మొనసివచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ముల సగన్. ద్విత్వం మకారాన్ని వాడుతున్నాడు. లలనాజనాపాంగ వలనావసదనంగ తులనాభిగాభంగ దోఃప్రసంగము. రామరాజభూషణుడు సంగీత రహస్య కళానిధి. అలసాలిల విలోల దలసాసవరసాల ఫలసాలర శుకాలపన విశాలం హరిణి రుదరీక మలినీకృత కోకకుల వధూకం కమలినీ సుఖిత కోకకుల వధూకం నికాంత సలతాంత లతికాంతర నితాంతరతికాంత రణతాంత సుతనుకాంతం. ఏమిటి పద్యాలు ఏమిటండి? ఎంత అద్భుతమైన ఇవి. మనం పిల్లలకి చెప్పకపోతే ఇంత గొప్ప పద్యం అన్నీ. ఒక పద్యం అంటాడు, ఎంత తమాషా అంటే ఇట్టుని చదివితే ఏదో అట్టుని చదివినది ఆ పాదం. ధీర శయనీయ శరధి కొంత పద్యం అండి. ధీర శయనీయ శరధి అట్టుని చదివినది. మార విభాను మత మమత మనుభావి రమా సారసవన నవసరస సారసవన నవసరస దారవ సమతార దార తామస వరద దారవ సమతార దార తామస వరద. ఎంత అద్భుతమైన పద్యం. వ్యక్షరి అంటాడు, మనమును అనుమానమును నను నీ నామం అనుమరణమును నేమమున మాననన్ను మన్నన మనమను నానాము నీన మానానునా. భగవంతుడితో భక్తుడు అంటున్నాడు, మనమును అనుమానము ఊనను నీ నామం అనుమరణమును నేమమున మాన నన్ను మన్నన మనమను నానాము నీనా. అనేక మంది మురుల చేత కొనియాడబడినటువంటి వాడా మానా అనునా తక్కువ కానివాడా. ఇది నోటికి ఎంత తమాషా అంటే ద్వ్యక్షరి. అసలు వ్యక్షరి అనడమే కష్టం. దా కింద వా కింద యా. చిన్నప్పుడు లోడుదరాడవరే పడాడుదరాడో విఖ్యాత సఖ్యోదయ అని చెప్పేవారు. ఈ పదం పలకరా అనేవాడు. ఇది పలికినటువంటి వాడికి ఏది అడుగుతుందండి? ఏ భాష అడుగుతుందండి? ఇది చూడండి, మనము అనుమానమును నామం మనమరణమును నేమమును మానము మన్ననమును నానాము నేను మానామునా అయిపోయింది పద్యం. అంటే ఎంత సాధన చెయ్యాలి దాన్ని. అమ్మా కళ్యాణి తల్లి బాగుందమ్మా, చాలా బాగుంది నీ కళ్యాణి రాగు అయిందండి. ఇప్పుడు మా శాస్త్రి గారు ఉన్నారు, హరికథ చెప్పాను కదా, మహానుభావులు దీక్షితార్ దగ్గరగా దాస్ గారి దగ్గర నుండి అమ్మల విశ్వనాథం భాగవతార్ దగ్గరగా అక్కడి నుండి ఈ సంస్కృత కళాశాలలో విజయనగరంలో చదువుకునేటప్పుడు ఈ హరిదాసులందరినీ, అలాగే బళ్ళ బసవలింగం భాగవతార్ గారు ఉండేవారు.
అలాగే ఎంతమంది ఇందిరా బాలగారు ఉండేవారు. అలా అందరినీ హరికథ అంటే ఒక గొప్ప విశిష్టమైన కళ అండి. ఆ కళని ఆదరిస్తున్నందుకు మీరు ఆయన తీసుకొచ్చి ఆదరిస్తున్నందుకు చాలా నేను ఎంతో ప్రతి సంగీత అవగాహనలో చెప్తూనే ఉన్నానండి ఈ మూడింటి గురించి కూడా. అందుకని ఇప్పుడు శాస్త్రి గారు, సింహాచల శాస్త్రి గారు అడగండి సంస్కృతం శ్లోకం. శంకర భగవత్పాదుల వారు మోహముద్గరం అని ఒక రచన చేశారు, భజగోవిందం. అందులో బాలస్తావత్ అనేటువంటి ఇది గానం. బాలస్తావత్ క్రీడాసక్తః బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. ఇది నేను సావేరిలో పాడాను, మీరు హంసానందిలో పాడండి. తరుణస్తావద్ తరుణీసక్తః వృద్ధస్తావద్ చింతాసక్తః పరమే బ్రహ్మణి పరమే బ్రహ్మణి కోపి న సక్తః. శాస్త్రీయ ప్యూర్ సంగీతంలో సాహిత్య ప్రధానంగా చదవటం అనేది ఒక పద్ధతి. వారు చదివిన పద్ధతి ఇంకొకటి. పురాణ పద్ధతి చదువుతుంటుంటారు మధ్యాహ్న మిత్రులు గారు వీళ్ళందరూ చాలామంది. అదొక పద్ధతి. మామూలుగా చదవడం ఇంకొక పద్ధతి. ఇన్ని పద్ధతులు. కాబట్టి ఎవరికి ఏది ఇష్టమైతే వారు చదువుతూనే ఉంటుంటారు. ఉదాహరణకి నిజవామకర విద్రుత్ మీ అందరికీ తెలుసు. మీ అందరికీ వాతాపి గణపతిని తెలుసు. ఎంత ప్రమాదం అంటే రాగం కోసం కక్కుర్తి పడితే ఏమిటవుతుందంటే ఒక్కోసారి నిజ వామకర విద్రుతేక్షు అనేటప్పుడు నిజ మకర అన్నాడు అనుకోండి. సంగీతం కోసం నిజ లేదు కాదు అంటున్నారు. నేను చెప్తున్న విషయం. వాడు ఎవడో అన్నాడు రావలసి ఉన్న తప్పునే చావు. చక్కగా అర్థమవుతుంది. రావలసి ఉంటే తప్పుతుందా చావు తప్పదా అన్నాడు. దీనికి సంగీతానికి వ్యవహారం పడిపోయి అంటాడు. అంటే మా నాటకాల సంబంధం. రావలసి ఉన్న తప్పునే అంటే భావం ఏమిటైంది? మొత్తం పోతుంది. అందుకని సాహిత్య ప్రధానమైనటువంటిది పద్యం. రాగ స్పర్శ మాత్రమే ఉండాలి అని ఘంటసాల గారు గొప్పగా పాడతారని మనం సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. ప్రపంచం అంతా ఇచ్చేసింది ఆయనకి. మనం సర్టిఫికేట్ చాలా గొప్పగా పాడతాడండి. ఎంత గొప్పగా పాడతాడు అనక్కర్లేదు. మంచులారు టీగా ఉంటుందని గగనాకారం అన్నట్టు ఉంటుంది. ఆకాశం ఎలా ఉంటుందంటే ఆకాశంలా ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుందంటే సముద్రంలాగే ఉంటుంది.
ఘంటసాల గారు ఎలా పాడతాడు? ఘంటసాల లాగే పాడతాడు. ఇంకేం మనం మాట్లాడడానికి. కానీ అతను చేసిన సేవ ఏమిటంటే ఆంధ్ర తెలుగు భాషకి పద్యం ఎలా చదవాలో, ఒక శ్లోకాన్ని ఎలా చదవాలో నేర్పినటువంటి మహానుభావుడు ఘంటసాల గారు. అది ఎంత అందంగా అంటాడు అతను. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏమిటండి ఆ భావం, ఆ గొంతులో. నేను అందుకే అంటుంటానండి, నవరసాలు గొంతులో పలికించగలిగిన వాడే గాయకుడు, నవరసాలు ముఖములో పలికించగలిగిన వాడే నటుడు. అంతే తప్పించి ప్రతివాడిని నటుడు అనడం, ప్రతివాడిని గాయకుడు అనడం పనికిరాదు. అందుకని మహానుభావం శ్లోకం ఎలా చదవాలి, పద్యం ఎలా చదవాలి, అది తెలుగు భాషకు నేర్పినటువంటి మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని. ఆ కోణంలో మనం చూడాలి. దాని గురించి చాలాసేపు మళ్ళీ మాట్లాడి అందులో విడిపోతాను కాబట్టి అయ్యా చాలా గొప్పగా చెప్పారు. బాలస్తావత్ క్రీడాసక్త. చిన్నపిల్లలందరూ ఆటలతో గోలు పెడుతుంటారట. ఇప్పుడు అంతా క్రికెటే. ఇప్పుడు ఎవరు చూసినా క్రికెట్, చిన్నవాడి దగ్గర పెద్దవాడి వరకు క్రికెట్ ఆటలో బడి కేకలేస్తూ ఉంటే డక్కౌటు బ్రతుకౌను తలపవేమి. సినిమాల మోజులో చిక్కుకున్నావంటే ట్రాజడీ బ్రతుకౌను తలపవేమి. నెట్టులో గుట్టుగా, నెట్టులో రాత్రిళ్ళు గుట్టుగా చూస్తుంటే వలలోని చేపవును తలపవేమి. వల కదా, అది నెట్టుగా అంతర్జాలం కాబట్టి అందులో దొరికిపోయామంటే అంతే, శ్లేష్మలో పడ్డేలా కొట్టుకుని చావట్లేదు. అమ్మాయిలను కూడి అటు ఇటు వెళ్తుంటే, లేదా అమ్మాయిల కోపం రావచ్చు. అబ్బాయిలను కూడి సరిపోతుంది, గణం కూడా సరిపోతుంది, ఏం పర్వాలేదు. అబ్బాయిలను కూడి అటు ఇటు వెళ్తుంటే ఇంకేదో అవుతుందని. తర్వాత ఇలా చెప్తూ క్లబ్బులందున రాత్రిళ్ళు పబ్బులందు తిరుగుచుండిన బ్రతుకంత నరకమౌను. కష్టపడిన వారెందరో ఘనతగాంచే తెలుసుకొని తేరుకోవేరా తెలుగు యువక. బాలస్తావత్ క్రీడాసక్తః, అది ధర్మం. తరుణస్తావత్ తరుణీసక్తః. నూనూగు మేసాలు వచ్చిన దగ్గర వీడి ప్రతాపం చూపిస్తుంటుంటాడు. రోడ్లు ఎక్కడ చూసినా వీడే, ఎక్కడ అమ్మాయిలు ఉంటే అక్కడే కనబడుతుంటాడు, అక్కడే ఉంటుంటాడు, అక్కడే వ్యవహారం. అది తప్పదు అన్నాడు. ఆయనే తప్పదన్నాడు శంకరాచార్య వారు అనేటువంటి బావట. ఇక వృద్ధులు ఉన్నారండి, 3 అయిపోయి దశలు. బాల్యం అయిపోయింది, యమనం అయిపోయింది. ఈ తరుణుల చుట్టూ ఈ తరుణులు తిరుగుతుంటుంటారు ఆ వయసులో. వృద్ధస్తావత్ చింతాసక్తః. ఎప్పుడు ఆ చిన్నవాడికి పెళ్ళి అయిపోతే అలా చూసి వెళ్ళిపోదాను అనుకుంటుంది ఒక ఆమె. ఆ చిన్నవాడి చిన్నవాడికి ఇంకో కూతురు ఉంది, ఆ కూతురి కడుపులో కాయ దాచిస్తే వెళ్ళిపోదాం అనుకుంటుంది. నేను మునిమనవాడిని కూడా చూసిస్తున్నాను. అట్లా అనుకుంటుంటారు. ఎక్కడికి ఇది చింత అంటే ఆలోచన, గోల, అవన్నీ అన్నమాట. చివరికి అంటారండి, చివరి లైన్లో అంటున్నారు, పరమే బ్రహ్మణి కోపి నసక్తః. ఆ పరబ్రహ్మ స్వరూపం ఎవ్వడు కూడా 4,32,000 సంవత్సరాలు కలియుగానికి ఆయు ప్రమాణం. ద్వాపరయుగానికి 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాలు, ఇక కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అన్ని మహాయుగాలు 17 ఎన్నో అయితే మొత్తానికి ఒక కల్పం. 71 అయితే ఒక కల్పం. ఆ కల్పం బ్రహ్మగారికి ఒక రోజు, విష్ణుమూర్తికి ఒక పగలు, శివుడికి కనురెప్పపాటు కాలం మాత్రమే. ఈ అనంతకాల ప్రపంచం 120 సంవత్సరాలు బ్రతుకుంటే వీడు ఎప్పుడు కలియుగే స్మరణాముక్తి అన్నారు. పరమే బ్రహ్మణి కోపి నసక్తః అని చెప్తున్నారు. మనందరికీ వర్తించలేదు, ఎందుకంటే మనం ఎప్పుడు ఇదే గోల్లో ఉంటుంటాం. పరమేశ్వరుడు, పరధ్యానం. ఈ అమెరికాలో ప్రతి వారం ఒక్కొక్క మహానుభావుడు వస్తూనే ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు వస్తున్నారు.
పెద్ద పెద్ద స్వామీజీలు వస్తున్నారు, వాళ్ళందరినీ మీ అందరూ ఆదరిస్తున్నారు, సాహిత్యవేత్తలను ఆదరిస్తున్నారు. మీకు ఏవి ఇవి వర్తించవు కాబట్టి బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి నసక్తః. అయిపోయిందండి. ఇక్కడ ఇది రామృతమైంది. ఇప్పుడు నేను చూస్తున్నాను అధ్యక్షుడు వారిని. ఎంత టైం అయింది మహానుభావు? ఇదంతా అయిపోయింది, అందరికీ ఒకసారి అయిపోయింది కదా, గంటన్నర అయిపోయిందా? చెప్పండి మీరు. అయిపోయింది. కాబట్టి మహానుభావులారా, ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పించినటువంటి మరి నెల తెలుగు వెన్నెల పెద్దలందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, దళాస్లో ఇది 2వ కార్యక్రమం. మళ్ళీ రాబోతాం తర్వాత. అక్షరం నమ్ముకొని బ్రాకెట్లో అమ్ముకొని వెళ్ళిపోతున్నాం అలాగే. అందుకని తప్పకుండా మీ అందరి తాలూకా దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ పద్యాలు కొన్ని, ఆ పద్యాలన్నీ కూడా మహాకవులు కాబట్టి వారిని సంస్మరించుకుంటూ ఈ ఉదాత్తమైన రూపకల్పన చేయడం జరిగింది. ఒక 100 వరకు చేద్దామనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా దొరికితే వాళ్ళ శిష్యులు కూడా తయారు చేసి ఇలా చేద్దామనుకుంటున్నాను. ఈ పద్యాలన్నీ కూడా నేను సీడీలో పెట్టాను, అక్కడ ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. కావాల్సి ఎవరైనా వస్తే తీసుకెళ్ళండి, లేకపోతే ఏమీ పర్వాలేదు. తెలుగు భాష పుట్టుపోతరాలని ఈ పద్యాలన్నీ కూడా కారుల్లో వేసి వినిపించడానికి తగినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు వెలుగు జిలుగు అన్నటువంటివి తర్వాత మీరు వస్తే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, లేకపోయినా పర్వాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. పద్యము చదివిన భాగ్యమప్పుట చేత పండిత ఆశీర్వాద ఫలము దక్కే పద్యము చదివిన భాగ్యమప్పుట చేత భవ్య సమ్మాన సంప్రాప్తి కలిగి పద్యము చదివిన భాగ్యమప్పుట చేత జనులను ఆకర్షించు శక్తి కలిగే పద్యము చదివిన భాగ్యమప్పుట చేత గగన గమనమును కలిగే ఆకాశ మార్గంలో కూడా ప్రయాణం చేసే అదృష్టం కలిగింది పద్యం వల్లే. పద్యకవి నాకు పరమాప్త బంధువవును, పద్యమును చదివిన ఆత్మబంధువవును, పద్యమును విన్నా. మీరెట్లా అండి అంటే పద్యమును విన్నా అనురాగ బంధువవును. రాగంలో కూడా ఉంది కాబట్టి పద్యగానమే నిజము నా ప్రాణమౌను. సభను రంజింపజేసిన సత్కవీంద్ర, సభను రంజింపజేసిన సత్కవీంద్ర రామలింగాఖ్య కంఠంబు రంజితంబు మధుర మధురంబు మాధుర్య మాధురంబు మధుర మధురంబు మాధుర్య మాధురంబు వెంకటేశుండు ఇచ్చుతవేయిండ్లు. ఈనాటి అవధానంపై అభినందన కలం నాది, అభినందన గళం సింహాచల శాస్త్రి గారు. అయ్యా గానం చేయండి. ఇంతగా మరగి ఇంత కమ్మనైన మీ గడపాలపై అధివసించే శ్రమను వెన్నంటి విజయధ్వజం బెయగురు తపనలో నుండియే ఋషిత్వంబు గల్గు, తపనలో నుండియే ఋషిత్వంబు గలుగు.
వెంకట గారు విన్నవించుకున్నట్టే మనకి ఆ సీడీలు గట్రా సీడీ పుస్తకాలు ఆ ద్వారం దగ్గరే అంటే గేట్ దగ్గరే ఉన్నాయండి, ఫ్రంట్ డోర్ దగ్గర. ఎవరైనా కొనదలుచుకుంటే కనుక కేవలం $5 మాత్రమే, కేవలం $5. అందరూ దయచేసి కూర్చోవాలండి. ఇప్పుడు మనం సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు కాకల విజయమోహన్ గారిని, ఉత్తరాధ్యక్షులు తెలుగు సాహిత్య వేదిక సభ్యులు కూడా సాహిత్య వేదిక టీం దయచేసి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ బసభద్ర సతీష్ బండారు, సుబ్బు దామరెడ్డి, స్వర్ణ అట్లూరి గారు, శారదా సింగిరెడ్డి గారు అందరూ దయచేసి వేదిక, సమయం ఎక్కువ లేదు, త్వరగా ముగించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ దయచేసి ఒక్క నిమిషం పాటు కూర్చుంటే మనం ఈ కార్యక్రమం ముగించుకోవచ్చండి. ముఖ్య అతిథులు మనకి 4 గంటల పాటు మంచి వివరాలు, మంచి కవితలు, మంచి ఆలోచనలు, మంచి విషయాలతో రంజింపజేసినందుకు వారందరికీ మరొకసారి మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా పాలక మండలి సభ్యులు కూడా మూర్తి ముల్కుట్ల గారు కానీ ఉన్నారా? మూర్తి ముల్కుట్ల గారు దయచేసి వేదిక. అలాగే మా ముఖ్య అతిథులు అయినటువంటి శ్రీ జొన్నవెత్తుల గారిని, శ్రీమతి బలభద్ర పాత్రుని రమణి గారిని కూడా దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మనం ఇప్పుడు మన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఎప్పుడు చేసినట్టే మన ముఖ్య అతిథుల్ని గౌరవించుకోవడం మన కనీస బాధ్యత. అందుకు మొట్టమొదటిగా మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు రఘు గజ్జల మరియు రామకృష్ణ నిమ్మగడ్డ గారిని ముందుగా గుచ్చాలతో శ్రీలు మండిగా గారిని సింహాచలం శాస్త్రి గారికి పుష్పగుచ్చాలతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ఎంవి సింహాచలం శాస్త్రి గారు, అలాగే రఘు గజ్జల మరియు రామకృష్ణ నిమ్మగడ్డ దుశ్శాలువతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. దుశ్శాలువ. అలాగే శ్రీనివాస ప్రసావర్ధన గారిని జ్ఞాపికతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. హరికథా రంగంలో మొట్టమొదటి సంగీత నాటక అకాడమీ పురస్కారం స్వీకరించి గత 3 దశాబ్దాలుగా 60కి పై చిలుకు విభిన్న హరికథల అందరినీ అలరిస్తూ దేశ విదేశాల్లో తమ పాండిత్యం, విశిష్ట కళా సంపదతో ప్రముఖుల ప్రశంసలు అందుకుని మా నెల తెలుగు సాహిత్య వేదిక 7వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసి రామాయణం ధర్మాచరణం ప్రధాన ప్రసంగం గావించిన ప్రఖ్యాత హరికథా సుధానిధి, హరికథా రత్నాకర్, మధుర కవి శ్రీ ఎంవి సింహాచలం శాస్త్రి గారికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పించిన సన్మాన సాహిత్య మాలిక. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం మరియు పాలక మండలి బృందం 2014 జూలై 12, 2014 డాలస్ టెక్సాస్. తదుపరి శ్రీలు మండిగా గారిని పుష్పగుచ్చాలతో రసరాజు గారిని సన్మానించవలసిగా కోరుతున్నాను. శ్రీ రసరాజు గారు. మా పూర్వాధ్యక్షులు సురేష్ మండవ గారు మరియు రామకృష్ణ నిమ్మగడ్డ గారిని దుశ్శాలతో సన్మానించవలసిగా కోరుతున్నాం. అలాగే మా సాహిత్య వేదిక సభ్యులు రామకృష్ణ నిమ్మగడ్డ గారు
జ్ఞాపికతో సన్మానించవలసిందిగా వారితో పాటు మా అధ్యక్షులు, మా పాలక మండలి అధ్యక్షులు కూడా దయచేసి మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నామండి. గత 4.5 దశాబ్దాలుగా రచయితగా కవితలు, వ్యాసాలు, పద్య కవిత సంపుటి, శతకాలు, అనేక పత్రికలు ద్వారా మరియు పాఠ్య గ్రంథాలు ముద్రించి ఎన్నో చలనచిత్ర గేయ రచయితగా గుర్తింపు పొంది తమ పాటలు గజళ్లుగా జనబాహుళ్యంలో లభించిన విశేషత ఆదరణతో మా నెల తెలుగు నెల సాహిత్య వేదిక 7వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఊహల పల్లకీలో ఊరేగిన ఆధునిక తెలుగు కవులు ప్రధాన ప్రసంగం గావించిన మధుర కవి, సాహితీ, కళాభిజ్ఞ శ్రీ రసరాజు గారికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పించిన సన్మాన సాహిత్య మాలిక. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం మరియు పాలక మండలి బృందం 2014. తదుపరి మా కార్యవర్గ సభ్యురాలు మరియు మా సాహిత్య వేదిక సభ్యురాలు కూడా శ్రీమతి శారదా సింగిరెడ్డి గారిని పుష్పగుచ్చాలతో శ్రీ వెన్నెలకంటి గారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. వీరికి మా కార్యవర్గ సభ్యులు వెంకట దండ మరియు సతీష్ పున్నం దుశాలువతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అలాగే సతీష్ పున్నం గారిని మా అధ్యక్షులు కాకర విజయమోహన్, శ్రీ మూర్తి ములకట్ల గారిని జ్ఞాపికతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. బాల్యం నుండి హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలపై ఆసక్తి కనబరిచి 11 ఏళ్ల కవితలు, పద్యాలు వ్రాయడం ప్రారంభించి 1988లో సినీ గేయ రచయితగా మురళీకృష్ణుడు చిత్రంతో మొదలై తమ తేట తెలుగు కవితలతో జనరంజకమైన సినీ గేయాలతో, పదాల చమక్కులతో కొన్ని వందల పాటల రచయితగా రాఘవయ్య గారి అబ్బాయి చిత్రానికి నంది పురస్కారాన్ని అందుకుని తెలుగు తమిళ భాషా చిత్రాలకు అనువాద రచయితగా గుర్తింపు పొంది మా నెల తెలుగు నెల సాహిత్య వేదిక 7వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత శ్రీ వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పించిన సన్మాన సాహితీ మాలిక. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం మరియు పాలక మండలి బృందం 2014. తదుపరి మా కార్యవర్గ సభ్యురాలు జ్యోతి వనం గారిని పుష్పగుచ్చాలతో శ్రీ మీగడ రామలింగ స్వామి గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. వీరితో పాటు మేగడ రామలింగ స్వామి గారు తెలుగు పద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో తన మధుర గంభీరమైన కంఠస్వరాన్ని జోడించి చాలా అద్భుతంగా సభాసదుల్ని రంజింపజేస్తూ తెలుగు భాషకి, ముఖ్యంగా తెలుగు పద్యానికి విశిష్టమైనటువంటి సేవను అందిస్తున్నారు. వీరి సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసింది ఈ రోజునే, టీవీల్లో చూశాను నేను. ప్రత్యక్షంగా ఇక్కడ ఈ డాలస్ నగరంలో చూసేటువంటి అదృష్టం కలిగింది. చాలా అద్భుతం మేగడ రామలింగ స్వామి గారు. మీరు చేస్తున్నటువంటి పూర్వ కవుల పద్య వైభవాన్ని మీ మధుర గంభీర కంఠస్వరంతో ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నటువంటి విధానం నన్ను చాలా ఆనందింపజేసింది, నాకు స్ఫూర్తినిచ్చింది. నేను చేయబోయేటువంటి ఒక సరికొత్త ప్రక్రియకి నేను దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. మీరు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం చాలా అద్భుతం. ఎందుకంటే సంగీతం యొక్క శక్తి, మీరు దాన్ని బాగా ఉపాసించారు. మీ 60 సంవత్సరాల వయస్సుని మీరు సంగీతం అనేటువంటి ఆ విద్యని బాగా ఆరాధించి నాటక పద్యానికి మీరు బాగా సేవ చేశారు. అలా సేవ చేసిన మీరు తెలుగు పద్యం యొక్క విశిష్టతని తెలుసుకుని పూర్వ మహాకవుల పద్యాలను మీరు ఇలా తెలియజేయటం అనేది చాలా గొప్ప విశేషం. తెలుగు తల్లికి ఈ రకమైనటువంటి సేవని మీరే మొదలుపెట్టారు. మీరు ఇలా ఈ నాంది పలికినటువంటిది నవోన్మేషంగా కొన్ని వందల మంది ఇలా
చేయాలి, మీ శిష్య పరంపరగా భావితరం వారు సాగాలి అని నేను కోరుకుంటూ, మీరు ఇలా చేసినందుకు ఒక కవిగా హృదయపూర్వకంగా మీకు నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే పూర్వ మహాకవుల పద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి వాడే ఇవాళ మనగాడు. ఎవరు ఎంత సాహిత్య సృష్టి చేశారని కాదు, ఎవరు ఎంతగా ప్రజల్లోకి పద్యాన్ని తీసుకుని వెళ్ళారు. దానికి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయంటే అన్నెన్ని మార్గాలని మనం ఉపయోగించుకోవాలి. అలా మీరు చక్కగా సంగీత మార్గాన్ని ఉపయోగించుకున్నారు, చాలా సంతోషం. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఉత్తర డాలస్ తెలుగు సంఘం వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అనేక ధన్యవాదాలు. ఇప్పుడు వీరికి దుస్వాలతో ఒక్క నిమిషం, అంటే ఈ అవధానంలో ఉన్న విశిష్టత ఒక్కొక్క నిమిషం చెప్పాలి. వెన్నెలగంటి గారు చాలా తెలివిగా నాకు సంగీతం రాదు అని అంటూ విలహరి రాగంలో పాడమని అనటం, అంటే గంజాయి తాగి తురకల సంజాతము అనేది ఆ పద్యాన్ని బిలహరి రాగంలో పాడటం అనేది చాలా క్లిష్టమైన అంశం. మీరు మీరు గట్టిగా పట్టుకున్నారు అక్కడ. అలాగే హరికథా భాగవతారు గారు, సింహాచల శాస్త్రి గారు చాలా అద్భుతంగా ఆయన భజగోవిందం శ్లోకాన్ని వైరాగ్యప్రదంగా ఉన్నటువంటి శ్లోకం, అది వైరాగ్య భావాన్ని సుస్థిరం చేసే శ్లోకం. అంటే మానవ జీవితాన్ని మొత్తాన్ని విశ్లేషిస్తూ దాన్ని తీసుకుని వచ్చి తీవ్ర స్వరమైనటువంటి స్వరాలు హంసానందిలో అది మీరు పాడమని అనటం అది ఒక ఇష్టమైనటువంటిది. అలా మీరిద్దరూ చేసి పెట్టినటువంటి పరీక్షని ఈయన చాలా చక్కగా అద్భుతంగా ఈయన పోషించారు. రాగం స్వరం ఏదైనా కూడా కంఠంలో అనుభూతి ఏదైతే ఉన్నదో ఆ అనుభూతిని కంఠంలో పలికించి చాలా చక్కగా రక్తిగట్టించారు. చాలా సంతోషం. చాలా సంతోషం. వీరికి దుశ్శాలతో సన్మానించవలసిందిగా మా ఉపాధ్యక్షులు సుబ్బు జొల్లగడ్డ మరియు మా కోశాధికారి చిన్న సత్యం వీరప్ప గారిని కోరుతున్నాను. వీరికి జ్ఞాపికతో సన్మానించవలసిందిగా మా వేదిక సభ్యులు, సాహిత్య వేదిక సభ్యులు కొత్తమాస సుధాకర్ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. Okay. All right. Right here. 1, 2. One more. 1, 2, and... పౌరాణిక చారిత్రాత్మక నాటకాలతో ఆయన పోషించిన పాత్రలకు 3 సార్లు ప్రఖ్యాత నంది పురస్కారాన్ని అందుకొని అవధాన ప్రపంచంలో సంగీత నవావధానంతో ఒక నూతన ప్రయోగం చేసి తమ విశిష్ట మేధస్సుతో, పాండిత్య ప్రకర్షతో, సంగీత సాహిత్య కళా వైభవములతో రంగస్థల నాటక రచయితగా, నిర్మాతగా గుర్తింపు పొంది మా నెలల తెలుగు నెల సాహిత్య వేదిక 7వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసి పద్యం, పరమహృద్యం, సంగీత నవావధానం ప్రధాన ప్రసంగం గావించిన ప్రఖ్యాత విద్యావేత్త, నటుడు, సంగీత దర్శకుడు డాక్టర్ మిగడ రామాయణ స్వామి గారికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పించిన సన్మాన సాహిత్య మాలిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం మరియు పాలకమండలి బృందం 2014. తదుపరి పుష్పగుచ్చాలతో శ్రీ జొన్నవిత్తల గారికి సన్మానించవలసిందిగా మా సాహిత్య వేదిక సభ్యురాలు స్వర్ణ అట్లూరి గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాను. వీరిని దుశ్శాలువాతో మా పాలక మండలి అధ్యక్షులు మూర్తి ములుపుట్ల గారు, మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ విజయమోహన్ కాకర్ల గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. వీరికి జ్ఞాపిక అందజేయవలసిందిగా మా ఉత్తరాధ్యక్షులు నరసింహారెడ్డి ఉర్మిండి గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నారు. Right here. 1, 2. One more. 1, 2. Yeah. తమ విశేష సాహితీ ప్రకర్షతో, భక్తి రసంతో పాటు సమాజంలోని కాలుష్యాన్ని ఎత్తి చూపే పద్య గేయ కావ్యాలతో, చమత్కార గుళికలు కలిపిన కాఫీ లాంటి కవితలతో, సభలో ప్రతిక్షణం రసగంగ ప్రవాహంగా సాగే రసమయ గీతాలతో అందరినీ అలరింపజేస్తూ మా నెలల తెలుగు నెల సాహిత్య వేదిక 7వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసి మానవ గీత ప్రధాన ప్రసంగం గావించిన నిరంతర ప్రయోగశాలి, విలక్షణ కవితా దీప్తి, గేయ రచయిత, శతకకర్త శ్రీ జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పించిన సన్మాన సాహిత్య మాలిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ మరియు పాలక మండలి బృందం 2014.
సామూహిక చిత్రం గ్రూప్ పిక్చర్. Okay. Everybody come closer, please. ఇంకొక విశిష్ట వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. యాక్చువల్గా రమణి గారు కూడా మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు కూడా డాలస్కి వచ్చారు. అతి తక్కువ సమయంలో వారు డాలస్లో ఉన్నప్పటికీ ఇమీడియట్గా పిలిచిన వెంటనే మన కార్యక్రమాన్ని వచ్చినందుకే వారికి కూడా మా సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి పుష్పగుచ్చంతో ఇవ్వవలసిందిగా మా కృష్ణవేణి శీలం గారిని, మా జాయింట్ ట్రెజరర్స్ కృష్ణవేణి శీలం గారిని కోరుతున్నాను. Thank you, madam, for coming. Vijay, get in so we can get the group shot. Yeah. Okay. I need his shoulder. No, bring your shoulder in. Yeah. There you go. That's good. Right there. Nice. Yeah, sir. Just go a little bit more. Right there. Perfect. Thank you. 1, 2, and 3. One more. Right there. Yes, perfect. Good. Right here. Ready? 1, 2, and 3. One more. 1, 2. Happy faces this time. Yes. 1, 2, and 3. Thank you. Vijay. 1 second. Yeah. Vijay. TV9. అలాగనే ఈవేళ మన కార్యక్రమానికి సాహిత్యవేత్తలు మన డాలస్ ఫోర్ట్ వర్త్లోనే కాకుండా టెంపుల్ టెక్సాస్, హ్యూస్టన్ అంటే కూడా ప్రత్యేకంగా మిత్రులు, అతిథులు వచ్చేసినారు. వారందరికీ కూడా మన సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా వారు ఇట్లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటారని. డాక్టర్ శర్మ ఫ్రమ్ ఆస్టిన్ నుండి కూడా వచ్చారు. వీరభద్ర గారు ఫ్రమ్ హ్యూస్టన్ అండి, వారికి కూడా మా సంస్థ కృతజ్ఞతలు చేస్తాం. ఫ్రమ్ డాక్టర్ రాజు గారు ఫ్రమ్ కాలేజ్ స్టేషన్, వారు మనకి ఇంతకుముందు కూడా మన సాహిత్య వేదికలో మాట్లాడడం జరిగింది. వారు మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వీచేసిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యులు, విశిష్ట అతిథులు అయినటువంటి శ్రీ జొన్నవెత్తల రామలింగేశ్వరరావు గారు, శ్రీ మీగడ రామలింగస్వామి గారు, శ్రీ వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు, శ్రీమతి బలభద్రరెడ్డి పాత్రని రమణి గారు, శ్రీ ఎంబి సింహాచలం శాస్త్రి గారు, శ్రీ బాపిరాజు గారు, వీరందరికీ ఇక్కడ సంఘం 7వ వార్షికోత్సవానికి వీచేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రేపు దశరాజు గారు మరియు వెన్నెలకంటి గారు రేపు హ్యూస్టన్లో ఇటువంటి కార్యక్రమం ఒకటి జరగబోతుందండి, వీరభద్రరావు గారి ఆధ్వర్యంలో. మా ప్రత్యేక అభినందనలు ఫుడ్ కమిటీ అయినటువంటి రఘు గజల గారు, వారి వాలంటీర్స్కి, అలాగే మీడియా అయినటువంటి దేశీ ప్లాజా మరియు 6 TV, TV9, TV5, రేడియో కృషి, వీరందరికీ మా ప్రత్యేక అభినందనలు. పోషకదాతలైనటువంటి శ్రీ సురేష్ రెడ్డి గొట్టుబొమ్మల, శ్రీ రావు కల్వ